కొద్ది కాలం గ్యాప్ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు హస్తిన పర్యటనకు వెళ్లారు. గురువారం జరగనున్న ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నారు. అనంతరం పలువురు కేంద్ర పెద్దలను కూడా కలవనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న కూటమి పాలనపై వివరించడంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై చర్చించనున్నారు. అంతేకాదు ఇటీవల జరిగిన వరదలకు కేంద్రం విడుదల చేసిన నిధులపై కూడా ధన్యవాదాలు తెలపనున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామశివరావు అందిస్తారు. శ్యామశివరావు, పద్మ, హస్తినాకు ఏపీ సీఎం చంద్రబాబు బయలుదేరి వెళ్లారు. అక్కడ ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. బీజేపీ అక్కడ అధికారాన్ని చేపట్టింది. అయితే ఈ రోజు అక్కడ ప్రమాణ స్వీకారం సీఎంగా బీజేపీ అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడానికి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లారు. అయితే ప్రమాణ స్వీకారం అనంతరం, ఎందుకంటే మోడీ అదేవిధంగా ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సీఎం చంద్రబాబు మరో కొంతమంది ముఖ్యమంత్రులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం ఈ యొక్క ప్రమాణ స్వీకారం తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా వాళ్ళతో చర్చించే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో మొన్న వరదలు వచ్చినప్పుడు విజయవాడలో పరిస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు. తీవ్ర స్థాయిలో నష్టపోయినటువంటి పరిస్థితి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు పడ్డంటి ఇబ్బందులు కావచ్చు. దానికి సంబంధించి కేంద్రం ఆ వరదలకు సంబంధించి కూడా కొన్ని రాష్ట్రాలతో పాటు ఏపీకి కూడా ఒక మంచి బడ్జెట్ ని కేటాయించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆ బడ్జెట్ కి సంబంధించి కూడా చంద్రబాబు వాళ్ళకైతే ధన్యవాదాలు తెలపడానికి ఈ రోజు అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. దానికి తోడుగా ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు అనేది 2027 వరకు కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన నిధులు కావచ్చు, త్వరగతిన ఆ నిధులు కేటాయిస్తే దాన్ని పోలవరం ఎప్పటి నుంచో అది ఒక కళ కాబట్టి ఆ పోలవరం ప్రాజెక్టుని కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి కేంద్ర సహకారం తప్పనిసరిగా అవసరం అని చెప్పేసి చంద్రబాబు దానిపై కూడా ఒక ప్రస్తావన చేసే అవకాశం కనబడతా ఉంది. అయితే మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. ఒక పక్క రైల్వే జోన్ ఇప్పటికే వచ్చినటువంటి నేపథ్యంలో రైల్వే జోన్ పనులు ప్రారంభం కావచ్చు, అదేవిధంగా రాజధానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మరి ఆ కేంద్రం నుంచి వచ్చేటువంటి ఏదైతే బడ్జెట్లు ఉన్నాయో బడ్జెట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మాట్లాడి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడానికి అయితే చంద్రబాబు అయితే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కూడా కొంతమంది కేంద్ర మంత్రులతో అయితే మాట్లాడే అవకాశం ఉంది. అయితే రాష్ట్రానికి నిధులు తెచ్చే పనిలో కూడా చంద్రబాబు ఉన్నారు. ఎందుకంటే రేపు జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ ను కూడా వాయిదా వేసుకొని మరి ఈ రోజు ఆ ప్రమాణ స్వీకారానికి వెళ్లారు. ఎందుకంటే రేపు కొంతమంది అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతల్ని కూడా కలిసి ఈ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. దానికి తోడుగా ఇప్పుడు ప్రధాన అంశం, ఎందుకంటే రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ప్రధాన అంశం మిర్చికి సంబంధించి రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు. రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కూడా కేంద్ర మంత్రికి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. రాష్ట్రంలో మిర్చి రైతులు, అమరావతి కేంద్రంగా మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఇక్కడ క్వింటాకు వచ్చేసి 12,000 వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ 12,000 రూపాయలు రైతులకు ఏమాత్రం కూడా సరిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే పెట్టుబడి పెట్టిన పంట ఏదైతే రైతు ఆ పొలానికి పెట్టుబడి పెడతాడో ఆ పెట్టుబడి కూడా తిరిగి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా కేంద్రం నుంచి ఆదుకోవాలి. ఏదైతే 100% నష్టం జరుగుతుందో 100% నష్టాన్ని కూడా కేంద్రం భరాయించాలని చెప్పేసి కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. ఎందుకంటే రైతే దేశానికి వెన్నెముక అంటాడు. కాబట్టి రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అటు కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి మిర్చి రైతును ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా మిర్చి యార్డులో పర్యటించినటువంటి విషయం తెలిసిందే. కొంతమంది నాయకులు కూడా మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందులపై ఆందోళన చేస్తా ఉన్నారు. ఒక పక్క రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఇబ్బందుల్ని గుర్తించినటువంటి చంద్రబాబు ఈ రోజు ఆ లేఖలో కూడా పేర్కొన్నారు. మొత్తంగా ఈ రోజు చంద్రబాబు పర్యటన అనేది పూర్తి స్థాయిలో కూడా ఇటు ఒక పక్క దీనిపై ఒక చర్చ, రైతులు మిర్చిపై పడుతున్నటువంటి ఇబ్బందులపై కూడా కేంద్ర మంత్రులతో మాట్లాడే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, ఈ రోజు ప్రమాణ స్వీకారం కావచ్చు, అన్ని కార్యక్రమాలు ముగించుకొని వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. పద్మ.